హలో గైస్, అందరికీ నమస్తే. 15th ఆగస్ట్ రోజు మా పాపనైతే భరతమాత వేషం అయితే వేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే చాలా కష్టపడ్డాను. ఫస్ట్ అయితే నేను కొద్దిగా గోరింటాకు తీసుకొని మిక్సీ అయితే చేసి పక్కకు పెట్టుకున్నాను. మమ్మీ ఇది మైదాకు పెట్టుకొని వద్దని చాలా ఏడ్చింది. ఇంట్లో మా కోన్ ఉంది కదా, కోన్ అయితే తొందరగా పండుతుంది అనేసి కోన్ అయితే పెట్టడానికి ట్రై చేశాను. నేనైతే చాలా ఫోటోలు తీయాలనుకుంటున్నాను. ఏ విధంగా అంటే అలా తీయాలి, ఇలా తీయాలి, చాలా స్టిల్స్ అనుకున్నాను. అందులో ఎన్ని సక్సెస్ అవుతాయో చూద్దాం. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. తనకి ఏది తెలియదు కదా, చాలా ఏడుస్తుంది. వద్దంటుంది. టీవీలో బొమ్మలు పెట్టి అటు ఇటు చేసి కాళ్ళకైతే ఫినిష్ చేశాను. కాళ్ళకు కూడా చాలా నీట్గా డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఒక డిజైన్ అనుకుంటే వేరే డిజైన్ అయిపోయింది. మొత్తం మీద కాళ్ళకైతే కంప్లీట్ చేశాను. ఫైనల్గా చేతులకు కూడా పెట్టేసి బొమ్మలు పెట్టి టీవీలో సౌండ్ ఎక్కువ పెట్టేసి బొమ్మలు అయితే చూస్తుంది. పొట్టినైతే త్రిశూలంతో ఫ్లాగ్ ఇచ్చి చాలా స్టిల్స్ తీయాలి. ఏం దిగుతుందో ఏమో అదే టెన్షన్ ఉంది. స్నానం చేపిస్తున్నా, రెడీ చేస్తున్నా. చాలా అంటే నాకు మొత్తం రెడీ చేస్తున్న మొత్తం మైండ్లో అదే ఉంది. ఇక బాగా తీయాలి, ఫొటోస్ బాగా తీయాలి, ఇక్కడ తీయాలి, అక్కడ తీయాలి, ఇలా తీయాలి, అలా తీయాలి. కానీ ఏం చేస్తుందో ఏమో. ఇంకా అయితే స్నానం అయితే చేపించేస్తున్నాను. ఫస్ట్ అయితే గోరింటాకు పెట్టినప్పుడు చాలా ఏడిసింది పొట్టిది. ఇంకా స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఎర్రగా పండిందని వాళ్ళ తాతకి అందరికి చూపిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం. అస్సలు ఖరాబ్ చేసుకోదు. ఎంత నీట్గా పెట్టుకుంటుంది చూడండి. తనకి చాలా ఇష్టం. నెయిల్ పాలిష్ పెట్టుకున్నాక ఇట్లా ఊదుకుంటుంది కూడా. డైలీ రొటీన్గా స్నానం చేయించేటప్పుడు ఆఫ్టర్ పౌడరు బొట్టు అనేది రోజు ఇంత నీట్గా పెట్టేసుకుంటుంది. తనకి టీషర్ట్స్ అంటే మాత్రమే ఇష్టం. ఎలాంటి ఫ్రాక్స్ కానీ ఏం వేసుకోదు. లంగవోణీలు, క్రాప్ టాప్స్ అస్సలు వేసుకోదు. జస్ట్ ఓన్లీ టీషర్ట్స్, ప్యాంట్స్ అయితే ఎంజాయ్ చేస్తూ వేసుకుంటారు. అందరికి చూపిస్తుంది కూడా నేను ప్యాంట్ వేసుకున్నా అని. అదొక హ్యాపీనెస్ తనకి. మొత్తం మీద అయితే అలాగో కష్టపడి కడతా ఉంటే తీస్తుంది. మొత్తం బొమ్మలు పెట్టి రెడీ చేసేసాను చూడండి. ఏదో ఎలాగో ట్రై చేసి అయితే మొత్తం మీద పిన్ అయితే పెట్టేశాను. ఈ చౌకర్ పెట్టగానే లుక్ అయితే వచ్చేసింది. కానీ పెద్ద చౌకర్ మోయలేకపోతుంది, తను కుచ్చుకుపోతుంది. సో తీసేసి షార్ట్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే హెవీ అనిపిస్తుంది అది. మొత్తం అయితే తిరిగాను కానీ జెండా కలర్ గాజులు అయితే నాకు దొరకలేదండి. ఆమె సైజ్ అస్సలు లేవు, పెద్ద సైజు ఉన్నాయి. అన్నీ లూజ్ అయిపోయాయి. ఇంట్లో ఉన్న కలర్స్ అయితే అడ్జస్ట్ చేసి వేసాను. నా దగ్గర ఉన్న చైన్తో వడ్డాలం అయితే మ్యాచ్ చేశాను. నా దగ్గర వడ్డాలం ఉంది కానీ తన నడుముకి లూజ్ అవుతుంది. ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. అటు ఇటు నడిపించుకుంటూ కన్వర్ట్ చేస్తూ అయితే ఊకుంచాను. నేనైతే ఇంత కష్టపడి రెడీ చేస్తే ఒక్క ఫోటో కూడా నేను దిగను అంటుంది. వద్దు అని మారం చేస్తుంది. చూడండి, బెదిరిస్తుందండి. మమ్మీ ఫోటో దిగుదురా అంటే నేను దిగను పో అంటుంది. పొట్టిది కిరీటం ఉంచుకోవట్లేదండి అస్సలే. నేను ఎన్ని కలలు కన్నానో అందులో కొన్ని కూడా దిగటట్టు లేదు. ఇది పొట్టిది. ఇంకా దీనికైతే బంగ్లా మీద చాలా బాగా ఆడుకుంటుంది. ఒకసారి అయితే మెట్ల మీద ఎక్కి దింపుదామని పైకి అయితే తీసుకెళ్ళాను. చూడండి, ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్నగా నడుస్తుంది. తను ఒక్కతే నడుచుకుంటూ వస్తుంది కానీ కింద పడుతుందన్న భయంతో స్కర్ట్ వేసుకుంది కదా అని నేను కూడా వెళ్ళి చిన్నగా దింపి మైండ్ అయితే డైవర్ట్ చేసాము. మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి కొన్ని ఫోటోలు తీద్దామని కిరీటం పెట్టి అది ఇస్తే మాత్రం అస్సలు తీసుకుంటలేదు. లిప్స్టిక్ పెడతా ఉంటే నాకు పొట్టిది. ఇక లిప్స్టిక్ అయితే పెట్టడం బంద్ చేశాను. త్రిశూలం చూడండి ఏ విధంగా చేసిందో. ఇంకా కష్టపడి పేపర్ కట్ చేశాను. దాన్ని మొత్తం చింపి పడేసింది పొట్టి మొహంది. దిగను అంటుందని ఇంత కష్టపడి చేశాను. నో యూజ్. దిగనంటే దీని తగ్గేదే లేదు, అస్సలు దిగట్లేదు. ఇక వాళ్ళ డాడీ అయితే పైన సెటప్ అయితే అరేంజ్ చేశాడు. పైకి అయితే వెళ్ళాము. పైకి వెళ్ళాలి అక్కడ పెట్టి మొత్తం ఆడుకుంటుంది కానీ క్యామ్ ఆన్ చేస్తే కథం. ఇక అసలు దిగుతలేదు, ఒక్క దగ్గర ఆగుతలేదు. వాళ్ళ డాడీ మళ్ళీ కిందకి తీసుకొచ్చిండు. ఇక ఆడిపిస్తున్నాం. కాసేపు అటు ఇటు ఆడ్ చేసి మూడైతే చేంజ్ చేసి నేను ఎత్తుకున్నా, వాళ్ళ డాడీ ఎత్తుకుంటూ, వాళ్ళ తాతయ్య ఆడిపిస్తున్నాం. ఎవరు ఎత్తుకున్నా నో యూజు. ఇంకా పైన అటో ఇటో తీద్దామని పైకి తీసుకుపోయినాం. పైన దిగుతలేదు, కింద దిగుతలేదు. మొత్తం అయితే మంచిగా ఆడుకుంటుంది పొట్టిది. అసలు ఒక ఫోటో అని తీస్తారా లేదా నాకైతే అదే టెన్షన్ అవుతుంది. మొత్తం మీద ఆడిపించి ఫైనల్గా ఈ ఫోటో అయితే తీసామండి. ఎలా ఉంది? మొత్తం మీద ఒక 5 to 6 ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. అందులో 2 ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్, సెకండ్ వన్.
ఈ ఫొటోస్ ఏందో ఏమో, నేను ఏమో కలలు కన్నాను, ఏమో అయింది మొత్తం మీద. సగం మొత్తం ఆడింది ఇంక ఫొటోస్ టైంకి ఇప్పే అని ఏడుస్తుంది. ఏదో అదలాగా ఒక 5 to 6 ఫొటోస్ తీసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.